ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. గతంలో వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించిన టీడీపీ, జనసేన ఇప్పుడు వారికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని హామీలు గుప్పిస్తుండడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించిన విపక్షాలు ఇప్పుడు తాయిలాలు ప్రకటించడం ఏంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వాలంటీర్లు తమ సైన్యమని, వారిని ప్రలోభ పెట్టలేరని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఏదేమైనా ఆ వ్యవస్థ అనవసరమన్న పార్టీలు నేడు ప్రత్యేకంగా వరాలు ప్రకటిస్తుండడంతో వాలంటీర్లు ఎటు మొగ్గు చూస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీ ఎన్నికల్లో వాలంటీర్లపై వేలంపాట మొదలైంది. ప్రజల వద్దకు సంక్షేమ పథకాలను చేర్చే విధంగా వైసీపీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. వాలంటీర్ వ్యవస్థతో నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చిన ప్రతిపక్షాలు ప్రస్తుతం పాజిటివ్గా రెస్పాండ్ కావటం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో 2.5 లక్షల మంది వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు కోసం పనిచేస్తున్నారు. ఓ రకంగా ప్రభుత్వం ప్రజల మధ్య వీరు వారధిగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. వీరిలో చాలా మంది వైసీపీ కోసం పనిచేసిన వారు లేదా వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు అనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థను కొన్నేళ్లుగా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్లు సేకరించి బయటకు ఇవ్వటం ద్వారా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై చాలాసార్లు ప్రస్తావన తెచ్చారు. అయితే బేరీజు వేసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపించే పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కారణం వారి చేతుల్లో 50 చొప్పున ఇళ్లు ఉండటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఖ్య మేరని అంచనా వేస్తున్నారు. అందుకే రాగం మార్చి మేం వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, అధికారంలోకొస్తే వారికిచ్చే పారితోషికాన్ని 10,000 చేస్తామంటూ స్వయంగా చంద్రబాబు ప్రకటించారని చెప్తున్నారు. వాలంటీర్ కూడా పిలిపించాను. వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం, భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నాను. కానీ ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, సంఘాలు కానీ కూట స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం. వాలంటీర్లపై ఉన్నట్టుండే చర్చ సాగటానికి కారణాలు లేకపోలేదు. ఎన్నికల ముందు వృద్ధులు, వికలాంగుల పెన్షన్ వాలంటీర్లు పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలా చేయాలంటూ ప్రతిపక్షాలు ఈసీని ఆశ్రయించాయి. అవసరమైతే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులతో ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి మారింది. పెన్షన్లు తీసుకునే వారంతా సచివాలయాల వద్దకు రావాలని ఉద్యోగులు చెప్పటంతో వృద్ధులు, వికలాంగులు అక్కడకు వెళ్లి ఎండలోనే పెన్షన్ తీసుకున్నారు. ఆ పరిస్థితుల్లో కొందరు మృతి చెందారు. దీనిపై అధికార విపక్షాల మధ్య వాలంటీర్ వార్ మొదలైంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటకొచ్చేందుకు టీడీపీ తగిన శైలిలో వ్యవహరించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యుల ఓటు బ్యాంకు కీలకంగా మారటంతోనే ప్రతిపక్ష అనే వాదనలున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ప్రచారాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు వాలంటీర్లను ప్రసన్నం చేసుకునే విధారనే వాదన ఉంది. వారికి జీతాలు పెంచడం సహా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని నేతలు చెప్తున్నారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ కాస్త రాజకీయంగా మారిపోయింది. నిన్ను నమ్ముతారా ఎవరన్నా? జనం ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. ఇక తేపకి నమ్మరు చంద్రబాబు నాయుడు. నీ మోసాలు, నీ కుట్రలు, నీ కుయుక్తులు ఇవాళ నమ్మేవాడు ఎవడో లేడు. వాలంటీర్లు రెండవది, వాలంటీర్లు నీ డబ్బు ఎర చూపితే నీకు లొంగే రకం కాదు, నీకు పడే రకం కాదనేది గుర్తుపెట్టుకోండి. ఇవాళ సేవా తత్పరతో, సేవాభావంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం మేరకు పనిచేస్తున్నటువంటి 2,50,000 మంది వాలంటీర్ల మొత్తానికి జగన్ మీద భరోసా ఉంది. జగన్ వచ్చిన తర్వాత రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్ వచ్చాక వాళ్ళ సంక్షేమం, వాళ్ళ ఆలనా పాలన, వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటాడో వాళ్ళందరూ కూడా జగన్ గారికి తెలుసు. జగన్ గారి మీద నమ్మకం ఉంచిన వాలంటీర్లకు తెలుసు. కాబట్టి నువ్వు కుట్రల పనితేనో, లేకపోతే గేలం వేస్తేనో, ఎర్ర వేస్తేనో డబ్బుకి లొంగే రకం కాదు, డబ్బుకి అమ్ముడుపోయేటువంటి రకాలు వాలంటీర్లు కాదనేది
చంద్రబాబు గుర్తెరిగితే మంచిది. తాజాగా చంద్రబాబు కామెంట్స్తో వాలంటీర్లపై చర్చ ఎక్కువగా మారింది. రాష్ట్ర గుర్తించి 5,000 గౌరవ వేతనం ఇప్పించిన వైసీపీకి సపోర్ట్ చేస్తారా, లేదా 10,000 పారితోషికంతో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తామంటున్న కూటమి వైపు ఉంటారా అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది.